ఈ లోకంలో దేవుడున్నాడంటే రాక్షసులు దెయ్యాలు కూడా ఉంటాయి. మంచికి చెడుకి మధ్య పోటీ ఎప్పటినుంచో ఉంది. ఇవన్నీ సైన్స్గా నమ్మాలా లేదా అనే విషయం వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ నమ్మకాలను పాటిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో దెయ్యాల ఉనికి గురించి అనేక ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి నిజమా కాదా అనేది వేరే విషయం. కానీ మన చుట్టూ ఉన్న చరిత్రలో దీని గురించి అనేక కథలున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడో చదివిన లేదా విన్న విషయాలు నిజంగా ఉన్నాయని అనిపించే పరిస్థితులు కూడా ఉంటాయి. సైతాన్లు ఈ భూమిపైకొచ్చి వెళతాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియదనిపించిన కొన్ని అనుభవాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా దీని గురించి కొద్దో గొప్పో ఆలోచించడం మాత్రం మానలేరు. పదండి వెళ్దాం. అందులో ముందుగా ద డెవిల్స్ బైబిల్. చాలామంది దెయ్యం ఉనికిని నమ్ముతారు. అలాగే దీనికి సంబంధించిన ఒక గూఢమైన గ్రంథం కూడా ఉంది. దీన్ని డెవిల్స్ బైబిల్ అని పిలుస్తారు. ఇది ఒక రహస్యమైన గ్రంథమని చెబుతారు. దీన్ని చదివిన వాళ్ళు మరణిస్తారని లేదా వారి జీవితాల్లో తీవ్రమైన అనర్థాలు జరుగుతాయని నమ్మకం ఉంది. ఈ గ్రంథంలో ప్రపంచంలోని అనేక రహస్యాల గురించి వివరించబడింది. ఇది సాధారణ పుస్తకం కాదని, దాదాపు 75 కిలోల బరువుతో 3 అడుగుల పొడవుతో ఒక భారీ గ్రంథమని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని కేవలం ఒకే ఒక్క రాత్రిలో రాశారట. 13వ శతాబ్దంలో బొహేమియా ప్రాంతంలో ఒక సాధువు ఈ గ్రంథాన్ని రచించాడని అంటారు. అప్పట్లో కొన్ని కఠినమైన నియమాలుండేవి. ఒకసారి ఒక సాధువు ఆ నియమాలను ఉల్లంఘించాడు. రాజు అతడికి శిక్షగా గోడలో అతన్ని సమాధి చేయమని చెప్పాడు. భయపడ్డ సాధువు తన ప్రాణాలను కాపాడమని రాజును కోరాడు. నన్ను వదిలేస్తే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాస్తాను. అది ఇంతవరకు ఎవరూ చూడని పుస్తకం. దీంట్లో భవిష్యత్తును చూడగలుగుతారు. ఎన్నో రహస్యాలు దాచిపెట్టబడ్డాయని సాధువు రాజుతో చెప్పాడు. అయితే రాజు అతనికి అందుకు కేవలం ఒక రాత్రి మాత్రమే సమయం ఇచ్చాడు. దీంతో సాధువు వెంటనే రాత మొదలుపెట్టాడు. కానీ కొద్దిసేపటికే అతను అలసిపోయాడు. ఒక్క రాత్రిలో ఈ గ్రంథాన్ని పూర్తి చేయడం అసాధ్యమని అతనికి అర్థమైంది. అప్పుడతను ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు. తెల్లవారేసరికి ఆ గ్రంథం పూర్తయింది. కానీ అది ఎలా సాధ్యమైంది? ఎవరు సహాయం చేశారు? ఇది నిజమా లేక కేవలం ఒక పురాణ గాథ? సాధువు హర్మన్ గ్రంథాన్ని ఒక్క రాత్రిలో రాయాలని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతను ఓ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన శక్తులను ఉపయోగించి సైతానుడి దేవుడిగా చెప్పబడే లూసిఫర్ను పిలిచాడు. లూసిఫర్ అతనితో ఒప్పందం చేసుకున్నాడు. నేను ఈ గ్రంథాన్ని రాస్తాను, కానీ నీవు నీ ఆత్మ నాకు అర్పించాలి అని చెప్పాడు. హర్మన్ భయంతో ఆ ఒప్పందాన్ని అంగీకరించాడు. తెల్లవారేసరికి అతని ముందే ఒక పెద్ద గ్రంథం తయారై ఉంది. ఈ గ్రంథం ప్రపంచంలోని అన్ని రహస్యాలను కలిగి ఉందని, మంత్రాలు, తంత్రాలు, శక్తుల గురించి కూడా ఇందులో రాయబడిందని చెబుతారు. ఈ గ్రంథానికి కోడెక్స్ గిగాక్స్ అని పేరు పెట్టారు. ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది సాధారణ కాగితాలపై రాయలేదు, మానవ చర్మంపై రాశారట. రాజు హర్మన్కి ఇచ్చిన మాట నమ్మి అతన్ని విడుదల చేశాడు. కానీ ఈ గ్రంథం చాలా రహస్యంగా మారిపోయింది. బొహేమియా సామ్రాజ్యంలో దీన్ని చదివిన వారిలో చాలామంది మానసికంగా బలహీనపడిపోయారని చెబుతారు. ఇదే కారణంగా రాజులు, రాణులు కూడా తన సింహాసనాలను కోల్పోయారని నమ్ముతారు. ఇక రెండవది ఒబిసిడియన్ మిర్రర్. మీరు ఎన్నో కథల్లో అద్దాల రహస్యం గురించి వినుంటారు. 16వ శతాబ్దంలో నిజంగానే అలాంటి మిర్రర్స్ ఉన్నాయని చెప్పబడింది. అప్పటి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్కు జాన్ డీ అనే సలహాదారు ఉండేవాడు. అతడికి మిర్రర్, క్రిస్టల్ వంటి రహస్యమైన వస్తువుల మీద ఆసక్తి ఉండేది. అతని మనస్సు ఎప్పుడూ విచిత్రమైన ఆలోచనలతో నిండుండేది. ఒకరోజు అతని చేతికి ఒక ప్రత్యేకమైన అద్దం వచ్చింది. అది వల్కెన్ గ్లాస్తో తయారు చేయబడింది. దీని ద్వారా ఆత్మను పిలవచ్చు, వాళ్లతో మాట్లాడొచ్చని నమ్ముతారు. జాన్ డీ, అతని సహాయకుడు ఎడ్వర్డ్ ఇద్దరూ కలిసి ఆ అద్దాన్ని ఉపయోగించారు. ఇది నిజంగా ఆత్మలను పిలిచిందా లేక కేవలం కుతూహలానికి క్రియేట్ చేయబడిన కథ? ప్రస్తుతం ఆ అద్దం లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంచబడింది. 2021లో దీనిపై పరిశోధనలు జరిగాయి. అప్పటి వరకు జాన్ డీ ఈ అద్దాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడో ఎవరికీ తెలియదు. కానీ పరిశోధనల్లో ఇది మెక్సికోలోని అడ్జెక్ట్ నాగరికత వారిచే తయారైందని తెలిసింది. అడ్జెక్ట్ ప్రజలు దీన్ని మాయ, విద్య, వైద్యం, ఆరోగ్య చికిత్సల కోసం వినియోగించారట. ఇక నంబర్ 3 డెవిల్స్ బ్రిడ్జ్. ప్రపంచవ్యాప్తంగా అనేక వింత కథలున్నాయి. వాటిలో ఒకటి డెవిల్స్ బ్రిడ్జ్ అని పిలిచే వంతెనల గురించి. యూరోప్లో 12కి పైగా వంతెనలను రహస్యంగా భావిస్తారు. స్థానిక ప్రజల కథనం ప్రకారం ఈ వంతెనలను సైతానుడి బ్రిడ్జ్ అంటారు. సైతానుడి నిర్మించాడట. అతని సహాయంతోనే అవి నిర్మితమయ్యాయని నమ్మకం. అందులో ఒకటి స్విట్జర్లాండ్లో ఉంది. ఇది చాలా ప్రాచీనమైన వంతెన. ఇది 1230 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ వంతెన నిర్మించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఒక పర్వత ప్రాంతంలో ఉంది. ఇంకా కింద చాలా బలమైన ప్రవాహంతో నది ప్రవహిస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి వెనుక ఒక వింత కథ ఉంది. ప్రాచీన కాలంలో ఒక గ్రామం ప్రజలు నదిని దాటడానికి వంతెన అవసరమైంది.
కానీ వాళ్లకు అవసరమైన సాంకేతికత పరిజ్ఞానం లేకపోయింది. అందుకే వాళ్ళు సైతాన్ని సహాయం కోరారు. సైతాన్ అంగీకరించాడు. కానీ ఒక షరతుతో, నేను వంతెన్ని నిర్మిస్తాను, కానీ దీన్ని తొలిసారిగా దాటే వ్యక్తి నాకు కావాలి అని అన్నాడు. గ్రామస్తులు అంగీకరించారు. కానీ వాళ్ళు ఓ తప్పుడు ప్లాన్ చేశారు. వంతెన పూర్తయిన తర్వాత ఒక మనిషి కాకుండా మొదటగా ఒక మేకను పంపించారు. తనను మోసం చేశారని గ్రహించిన సైతాన్ కోపంతో పెద్ద రాయిని తీసుకుని వంతెనను ధ్వంసం చేయాలని చూశాడు. కానీ ఆ సమయంలో ఓ ముసలమ్మ వచ్చి అతనికి విజ్ఞప్తి చేసుకుంది. సైతాన్ వంతెనను ధ్వంసం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఒక ముసలి మహిళ చేతిలో ఒక ఆయుధం లాంటిది పట్టుకుని వచ్చింది. అది చూసి వెంటనే సైతాన్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడట. ఇక 4వది షిగ్రీ ఐడల్. 1914లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో బంగారు గని కార్మికులు ఓ వింతైన ఆకృతులను కనుగొన్నారు. వాళ్ళు మొదటిసారి చూసినప్పుడు అవి సాధారణంగా చెక్కతో తయారు చేసిన ముక్కలే అనిపించాయి. కానీ వాటిని పరిశీలించినప్పుడు అవి విగ్రహ భాగాలని తేలాయి. ఆర్కియాలజిస్టులు వాటన్నిటినీ జోడించి చూస్తే 5.3 అడుగుల పొడవున్న ఒక విగ్రహం బయటపడింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనది, ఎందుకంటే దీని ఆకృతి భిన్నంగా ఉంది. విగ్రహంపై ప్రత్యేకమైన గీతలు, ఆకృతులు, ఇంకా ఒక అపరిచిత భాషలో సందేశం ఉన్నట్లు కనిపించింది. ఈ విగ్రహం నిజంగా ప్రాచీన కాలానికి చెందిందా? దీనిపై రహస్యమైన భాషలో రాయబడిన సందేశం ఏంటి? ఈ విగ్రహం గురించి అద్భుతమైన విషయం ఏంటి? దీని ముఖం ఎవరైనా చూస్తే వారికి అది వేరే రీతిలో కనిపించేదట. కొందరికి అది కోపంగా ఉంటే మరికొందరికి నవ్వుతూ ఉండేదట. 1997లో శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా దీని వయసు అంచనా వేశారు. మొదట ఇది 9500 సంవత్సరాల పాతది అని భావించారు. కానీ 2014లో కొత్త పరిశోధనల ద్వారా అసలు నిజం వెలుగులోకొచ్చింది. కొత్త సాంకేతికత పద్ధతులను ఉపయోగించి శాస్త్రవేత్తలు దీని వయస్సును 12,000 సంవత్సరాలుగా నిర్ధారించారు. ఇక 5వది డెవిల్స్ ఫుట్ ప్రింట్స్. డెవిల్స్ ఫుట్ ప్రింట్స్, బైబిల్ విగ్రహం, వంతెన ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫుట్ ప్రింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇటలీలో దక్షిణ ప్రాంతంలో కొన్ని ఆశ్చర్యకరమైన ఫుట్ ప్రింట్స్ కనుగొనబడ్డాయి. రూకో మాఫియా అనే అగ్నిపర్వతం సమీపంలో ఈ ఫుట్ ప్రింట్స్ గుర్తించబడ్డాయి. ఈ ప్రదేశంలోని కొండల మీద కొన్ని పెద్ద ముద్రలు కనుగొనబడ్డాయి. వీటిని సైతాన్ ఫుట్ ప్రింట్స్ అని కూడా అంటారు. అనేక కథల ప్రకారం ఈ ఫుట్ ప్రింట్స్ అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఏర్పడ్డాయి. వేడెక్కిన లావా బయటకు వచ్చిన తర్వాత ఎవరో అది దాటారు, దానివల్ల ఆ అడుగులు ఏర్పడ్డాయని చెబుతారు. మొదట్లో శాస్త్రవేత్తలు ఇవి కేవలం ప్రకృతిలో జరిగిన పొరపాటుగా భావించారు. అయితే లోతుగా పరిశీలించినప్పుడు ఆ ఫుట్ ప్రింట్స్ దాదాపుగా 3.5 లక్షల సంవత్సరాల పాతవని తేలింది. ఇక ఈ ఫుట్ ప్రింట్స్ను మానవ సంస్కృతిలో అత్యంత పురాతనమైనవిగా కూడా భావిస్తారు. అయితే ఆ కాలంలో మనుషులు 300 డిగ్రీల వేడిగల లావాపై నడవగలిగారా? ఇది నమ్మలేని విషయం కదా. స్థానికుల కథనం ప్రకారం ఈ అగ్నిపర్వతం వద్ద సైతాన్ తరచుగా వస్తుండేవాడు. ఈ ఫుట్ ప్రింట్స్ కూడా అతనివే అని కొందరు నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక కథలు చాలా ఉన్నాయి. చాలామంది వీటిని నిజమని నమ్ముతున్నారు కూడా. మరికొందరు వీటిని అశాస్త్రీయమని కొట్టిపడేస్తున్నారు. మరి ఇలాంటి కథలు నిజమా, అబద్ధమా? మీ దృష్టిలో కామెంట్ చేయండి.